హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, అంటే లింగ సమానత్వం అని అంటాం. అంటే బేసికల్గా ఉమెన్ అండ్ మెన్ ఆర్ ది ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ స్టేటస్ ఆర్ నాట్. ఇది ప్రతి దేశానికి కొన్ని పారామీటర్స్ తీసుకొని లెక్క పెడతారు. అయితే ఇందులో భారతదేశానికి 148 దేశాలకు గాను 131వ ర్యాంక్ వచ్చింది. అంటే లింగ సమానత్వం లేనట్టే. మనం సంతోషపడే ఒక్కొక్క విషయం, మనకన్నా వెనకాల పాకిస్తాన్ ఉంది. ఆబ్వియస్గా ఈ లింగ సమానత్వానికి సంబంధించి భారతదేశంలో తక్కువ ర్యాంక్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మన జనాభా చాలా ఎక్కువ అండ్ ఇట్ ఈజ్ నాట్ ఎ డెవలప్డ్ సొసైటీ, వీ ఆల్ నో దాట్. అంటే కొంత లిటరసీ రేట్ లెవెల్స్ పెరగాలి, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేటటువంటి సంస్కృతి ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతోంది. అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్ కమింగ్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్, ఎస్పెషల్లీ విమెన్, ఇది కొంచెం పెరగాలి. సో చిన్న దేశాలతో మన దేశాన్ని పోల్చలేం, కానీ జనరల్గా తీసుకునేటప్పుడు పర్సంటేజ్లో అలాగనే తీసుకుంటారు. సో దీనికి గాను ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ రిపోర్ట్ ఇస్తారు. జనరల్గా ఎగ్జామినేషన్లో ఇది అడుగుతాడు, ఎవరు ఇస్తారు ఇదని అడుగుతాడు. ఎవరు ఇస్తారో అది గుర్తుపెట్టుకోవాలా. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇచ్చేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అయితే 2 పొజిషన్లు 2024లో మనది 129వ ర్యాంకు. అయితే ఇప్పుడు 131వ ర్యాంక్కి పడిపోయినాం. అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ 131st ర్యాంక్. సో ఇది మనకి స్కోరు 100కి లెక్క ఎడతారు. 100కి గాను 64.1 మాత్రమే ఉంది, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పటికీ. సో ఇప్పుడు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ హాజ్ నారోడ్ టు 68.8. అంటే 100 ఉంటే అస్సలు లేనట్టు అనమాట. తక్కువ ఉంటే బెటర్ ర్యాంక్, ఎక్కువ ఉంటే వర్స్ట్ ర్యాంక్. టాప్ 5 కంట్రీస్లో చాలా చిన్న దేశాలు ఉంటాయి చూడండి. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే. వీళ్ళు ఎంత ఉంటారండి జనాభా? ఐస్లాండ్ అంటే 20 లక్షలు 30 లక్షలు ఉంటారు, ఫిన్లాండ్ 30 లక్షలు ఉంటారు, నార్వే 30-40 లక్షలు ఉంటారు. యూకే పోనీ పెద్ద దేశం, 6 కోట్ల వరకు జనాభా ఉంటుంది. న్యూజిలాండ్ చిన్న దేశం. సో ఇలా జెండర్ గ్యాప్ అనేటటువంటి ఇండెక్స్లో ఈ టాప్ 5 నేషన్స్ ఉంటాయి. బాగా పెద్ద దేశాలు సాధారణంగా ఉండవు. బంగ్లాదేశ్ చాలా అద్భుతంగా 24వ ర్యాంక్ను సంపాదించింది సౌత్ ఏషియాలో, 24th. ఇది మొత్తంలో అని అనుకోకండి. శ్రీలంక 130, నేపాల్ 125, భూటాన్ 119, బట్ బంగ్లాదేశ్ 24th ర్యాంక్ వచ్చింది. ఎందుకు అంటే సింపుల్ థింగ్, అప్పటి వరకు షేక్ హసీనా గారు పీఎంగా ఉన్నారు కదా, సో దానివల్ల 24th ర్యాంక్ వచ్చింది. రీజియన్లో కాదు, మన సౌత్ ఏషియన్ రీజియన్లో బంగ్లాదేశ్ అద్భుతమైన ర్యాంక్లో ఉంది. సో ఐ వుడ్ సే దట్స్ ఎ డిస్టార్టెడ్ ఫిగర్. సో బంగ్లాదేశ్కి అంత సీన్ ఉందని నేనైతే అనుకోను. ఇట్స్ ఓన్లీ బికాజ్ పిఎం షేక్ హసీనా గారు చాలా రోజులు రూల్ చేశారు కాబట్టి దట్ మైట్ బి దేర్. పాకిస్తాన్ ఉన్నటువంటి వాటిలో దిక్కుమాలిన దేశం, అర్థమైపోయింది. సో దీనికి సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదేంటంటే ఎకనామిక్ పార్టిసిపేషన్, ఇది ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది భారతదేశంలో. 0.9% పెరిగింది. ఫీమేల్ ఎర్న్డ్ ఇన్కమ్ ప్యారిటీ, అంటే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా, స్త్రీలు కూడా భారతదేశంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇది 28% నుంచి 29% పెరిగింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, ఇది చాలా తక్కువ ఉంది. అంటే మొత్తంగా మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలలో ఎంతమంది వర్క్ ఫోర్స్ అంటే ఉద్యోగాలు చేస్తున్నారు అనేది చూస్తే 45.9% మాత్రమే ఉద్యోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు, ఈవెన్ చేస్తున్నారు. అలాగే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ స్కోర్ అద్భుతంగా పెరిగింది, అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు, దాట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్. అలాగే హెల్త్ అండ్ సర్వైవల్లో కొంత స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ సెక్స్ రేషియో అనేది, అంటే 1000 మంది మగవాళ్ళకి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారనేది మన దేశంలో ఎప్పుడూ తక్కువే ఉంది. సో ఇది కొంచెం బాగుపడాలి. ఇది కొంచెం బాగుపడి లైఫ్ ఎక్స్పెక్టెన్సీస్ ఇవన్నీ పెరిగితే కొంచెం ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే కీ కన్సర్న్స్, భారతదేశంలో ఉన్న ఇబ్బందులు సవాళ్ళు ఏంటంటే ఫీమేల్ ఎంపీస్ చాలా వరకు తగ్గారు. గతంలో 14.47% పార్లమెంట్లో ఉండేవారు, ఇప్పుడు 13.8% పడిపోయింది. అలాగే అందులో మంత్రిత్వ శాఖలో మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు 6.5% గతంలో ఉండేవారు, ఇప్పుడు 5.6% తగ్గింది. పొలిటికల్ ఎంపవర్మెంట్, ఈ 2 స్కోర్లు తగ్గడం వల్ల ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయాల్లో ఆడవాళ్ళ సంఖ్య తగ్గడం వల్ల కూడా ర్యాంక్ తగ్గిందట. సో ఇది 0.6 మార్క్స్ తగ్గించింది. ఇండియా పొలిటికల్ పార్టీ 2019లో దాదాపుగా 30% ఆడవాళ్ళు ఉన్నారు, బట్ ఇప్పుడు ఎందుకో కొంత తగ్గినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జెండర్ గ్యాప్లో చూసుకుంటే సౌత్ ఏషియా ప్రాంతంలోనే భారతదేశం వర్స్ట్ నేషన్గా ఉంది. ఓన్లీ పాకిస్తాన్ ఒక్కటే ఉన్న దేశాల్లో దిక్కుమాలిన దేశం, 148వ ర్యాంక్ అంటే లాస్ట్ ర్యాంక్లో ఉన్నారు వాళ్ళు. బట్ 131st కూడా అంత గొప్ప ర్యాంక్ అయితే కాదు. ఇంకా రెండవది 11 years ఆఫ్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది. సో 2014లో వచ్చినటువంటి స్కీమ్ జూలై 1న అమల్లోకి వచ్చింది 2015. సో ఇండియాని ఒక డిజిటల్ ఎంపవర్డ్ సొసైటీగా, అంటే డిజిటల్ ఆధారిత సమాజంగా మార్చాలనేది దీని యొక్క లక్ష్యం. చాలా వరకు మార్చాం. దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనం చేస్తున్నటువంటి యూపీఐ పేమెంట్స్. అరే ఒక కాఫీ తాగినా 10 రూపాయలకి యూపీఐ పేమెంట్ చేస్తున్నాం.
ఇంకా జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లోనే ఇంత వేగంగా లేదు. అలాగే డీప్ ఇంటిగ్రేషన్ విత్ గవర్నెన్స్. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసి పరిపాలనలో కూడా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు. అలాగే పబ్లిక్ వెల్ఫేర్ డెలివరీ విత్ ట్రాన్స్పరెన్సీ చాలా వచ్చేసాయి. సర్టిఫికెట్లు కూడా వాట్సాప్లోనే వచ్చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ గ్రేట్ థింగ్స్ యాక్చువల్లీ. అలాగనే ఈ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే దానివల్ల మనకి చాలా డబ్బు సేవ్ అవుతుంది. గతంలో ప్రభుత్వం 1985లో రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడు ఆయన ఒక కొటేషన్ చెప్పారు, ఒక స్టేట్మెంట్. ప్రభుత్వం ₹1 ప్రజలకు ఇవ్వాలని అనుకుంటే అందులో 85 పైసలు ఖర్చు అవుతుంది, అంటే ప్రజలకి 15 పైసలే చేరుతుంది. సో దీన్ని ఖచ్చితంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాలు చాలా వరకు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా 322 స్కీముల్లో డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వాడుతున్నారు. 55 మంత్రిత్వ శాఖలు వాడుతున్నాయి. 44 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా ప్రజలకి దీని ద్వారా ఇప్పటివరకు చేరవేశారు. దానివల్ల 3,50,000 కోట్ల రూపాయలు పెరిగాయి. అలాగే వాల్యూమ్ 90 రెట్లు ఈ డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గత 10 సంవత్సరాల్లో మనం వాడుతున్నాం. అలాగే ఆధార్ ఇవన్నీ కూడా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గారే డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని కూడా మన దేశంలో తీసుకొచ్చింది ఎక్కువగా. అఫ్కోర్స్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది. ఐఎమ్ వెరీ మచ్ అపొలిటికల్ ఇన్ గివింగ్ దట్ స్టేట్మెంట్. సో ఆధార్ వరల్డ్ లార్జెస్ట్ డిజిటల్ ఐటీ. దాదాపుగా 140 కోట్ల మందికి ఆధార్ ఉంది. ఇప్పుడు 150కి పైగా అథెంటికేషన్స్, అంటే 150 బిలియన్ అంటే 100 కోట్లు. అంటే మనం ఆధార్ ప్రతిసారి సిమ్ కార్డ్ తీసుకోవడానికో ఇంటర్నెట్ సౌకర్యాలకో వాడుతుంటాం కదా, అలా వాడిన సంఖ్య 150 బిలియన్లు. అంటే ఎంత? 150 × 100 అంటే 15,000 కోట్ల సార్లు ఈ ఆధార్ను వాడాం. దీన్ని డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి, కస్టమర్ నామ్స్కి, డిజిటల్ సిగ్నేచర్స్కి అనేక రకాలుగా వాడుతున్నాం. అట్లానే డిజిటల్ లాకర్ అని ఒకటి వచ్చింది. 52 కోట్ల మంది వాడుతున్నారు. 852 కోట్ల పాన్ కార్డులు, అకాడమిక్ సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సెక్యూర్, ఎనీ టైంలో మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణం అని ఒకటి ఉంది. పెన్షనర్స్కి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. పెన్షనర్లకి 10 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. దాదాపుగా 143 లక్షల సర్టిఫికెట్లు నవంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు సబ్మిట్ అయ్యాయి. అలానే ఉమాంగ్ యాప్ అని ఉంది. 2,000కు పైగా గవర్నమెంట్ సర్వీసెస్ని ఇందులో వాడుతున్నారు. 8 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. 597 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఉమాంగ్ యాప్లో. అలాగే రూరల్ డిజిటల్ ఎంపవర్మెంట్లో డిజిటల్ లిటరసీ దాదాపుగా 6 కోట్ల రూరల్ సిటిజన్స్ని ఇది అందుకోవాలని PM దిశ అనేటటువంటి స్కీమ్ ఒకటి ఉంది. డిజిటల్ డివైడ్ అంటే సాధారణంగా నూతన సాంకేతికతలు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అవి తక్కువ వెళ్తాయి, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ వాడతారు. అలా కాకుండా గ్రామీణ పట్టణ ప్రాంతాలు ఇరువురు సమానంగా వాడడానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇది కూడా అద్భుతంగా పనిచేసింది. సో ఇలా భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాము. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. థర్డ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ చూద్దాం జనాభాకు సంబంధించి. అఫ్కోర్స్ అలాగే జనాభా లెక్కలు 2027లో వస్తే అప్పుడు మళ్ళీ చూద్దాం. 36% అడల్ట్ ఇండియన్స్ అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్, అంటే కావాలని అనుకోలేదు కానీ గర్భధారణ వచ్చింది. ఇలా 36% అడల్ట్స్ ఫీల్ అయ్యారట. అలాగే ఒక ఫ్యామిలీ సైజ్ విచ్ మీన్స్ ఒక కిడ్నీ కనాలా, 2 కిడ్స్ ఉండాలా. ఇది వాళ్ళకున్నటువంటి ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్, ఆర్థిక స్థితిని బట్టి ఆలోచిస్తున్నారట. ఎంతమంది? 40% మంది ఆలోచిస్తున్నారు. మాకు ఆర్థిక స్థితికి లేదు కాబట్టి మేము 2వ పిల్లోడిని కనలేదు అని అనేవాళ్ళు 40% మంది ఉన్నారు. అలాగే రిప్రొడక్టివ్ అటానమీ అంటే ముఖ్యంగా పాపులేషన్ కంట్రోల్ ఉంది మనకి. ఇప్పుడు చేస్తున్నాం, 2 వద్దు 1 ముద్దు. అలాగే రిప్రొడక్టివ్ నీడ్స్ ఉన్నాయి మనకి, అన్మెట్ రిప్రొడక్టివ్ నీడ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఇది ఏమంటుందంటే రిప్రొడక్టివ్ అటానమీ అంటే ఎంతమందికి వెళ్ళగలాలి, ఎంతమందికి పనక్కర్లేదు అనేటటువంటి దానిపైన కుటుంబాలకి స్వతంత్రత ఉన్నట్టుగా భావించట్లేదట చాలామంది. అంటే సొసైటీ అడ్డులు పెడుతోంది. ఇప్పుడు జనరల్గా కొంతమంది ఇప్పుడు పాతకాలంలో చూస్తే నచ్చిన వాళ్ళు నచ్చినంతమంది పిల్లల్ని కన్నారు, అక్కర్లేదని అనుకున్న వాళ్ళు ఆపుకున్నారు. ఇప్పుడు అటువంటి స్వయం ప్రతిపత్తి లేదా స్వతంత్రత అనేటటువంటిది లేదని రిపోర్ట్ చెప్తోంది. ఓన్లీ టు బై దిస్ రిపోర్ట్. అలాగే రిప్రొడక్టివ్ చాయిసెస్ కనుక మీరు చూస్తే జాబ్ ఇన్సెక్యూరిటీ వల్ల పిల్లల్ని కనాల వద్ద అనేటటువంటి ఆలోచించే వాళ్ళు 21% మంది ఉన్నారు. హౌస్ లేకపోవడం, అలాగే చైల్డ్ కేర్ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో పిల్లల్ని కనాలని అనుకునే వాళ్ళు కూడా దే ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ సైడ్. అలాగే హెల్త్ ఇష్యూస్, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ, కాంప్లికేటెడ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇట్లాంటివి ఉన్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా కొంత ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సొసైటీ ప్రెషర్ వల్ల 90% టు హ్యావ్ ఫ్యూవర్ చిల్డ్రన్, అంటే 19% మంది సొసైటీ ప్రెషర్ వల్ల
కొంతమంది పిల్లల్నే కంటున్నారు ఎక్కువ కనాలని అనుకున్నా కూడా. సో ఇదొకటి ఉంది. అలాగే ఫర్టిలిటీ రేట్స్, ఇండియా టోటల్ ఫర్టిలిటీ రేట్ చూస్తే 2.0 రీప్లేస్మెంట్ లెవెల్. అంటే ఏంటంటే ప్రతి కపుల్ 2 పిల్లల కంటే ఇప్పుడు చనిపోయేటటువంటి వ్యక్తుల సంఖ్య, కొత్తగా పుట్టే వాళ్ళ సంఖ్య సమానం అవుతుంది. కానీ ఇప్పుడు తగ్గిపోతుంది. కానీ హై ఫర్టిలిటీ రేట్, అధికంగా పిల్లల్ని కనేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని, బీహార్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో అధిక జనాభా. లోయెస్ట్ ఫర్టిలిటీ రేట్ ఉన్నవి ఢిల్లీ, కేరళ రీప్లేస్మెంట్ లెవెల్స్లో ఉన్నాయి. ఈవెన్ తెలంగాణ కూడా 1.7 ఎంత ఉంది, ఇంకా ఇప్పుడు 1.6కి తగ్గింది ఈ ఇయర్. సో దీనివల్ల ఏంటంటే మనకి బేసికల్గా ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఒక్కొక్క ఆర్థికపరమైనటువంటి అవకాశాలు, హెల్త్ కేర్ యాక్సెస్, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని చోట్ల ఎక్కువ మంది పిల్లలు అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కొన్ని చోట్ల తగ్గుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ ఏం చెప్తుందంటే కొన్ని హక్కులు, రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించి పిల్లల్ని కనాలా వద్దా ఇలాంటి అంశాలకు సంబంధించి కొన్ని చట్టాలు, నియమ నిబంధనలు రూపొందించి కొన్ని హక్కులు ఇవ్వాలి ప్రజలకి. అలాగే కాంట్రసెప్షన్స్ అంటే యూజింగ్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ టు అవాయిడ్ అన్వాంటెడ్ అండ్ అన్ఇంటెండెడ్ ప్రెగ్నెన్సీస్ పెంచాలి. సేఫ్ అబార్షన్ లాస్ కూడా ఉండాలి. అలాగే మెటర్నల్ హెల్త్ కేర్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చైల్డ్ కేర్, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏ సమాజం అయితే బ్రతికే అవకాశం ఉండదో అసలు ఆ సమాజం ఉండడం వేస్ట్ నన్ను అడిగితే. నేను మధ్యకాలంలో ఒక 4 ఏళ్ల క్రితం పేపర్లో చదివాను, ఒక హాస్పిటల్లో ఒక బాబు పుడితే, బాబో పాపం, ఎలక కొరికితే కాలుని రక్తస్రావం అయి చనిపోయింది. చిన్న అప్పుడే పుట్టిన పాప ఆరు బాబు. నేను ఏ హాస్పిటల్ని కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అసలు నాకు ఆలోచించడమే చాలా బాధగా ఉంటుంది. సో ఇటువంటివి జరిగినప్పుడు ఒక దేశంగా స్వతంత్రం పొందినటువంటి మనం ఏం సాధించాం? అరే చిన్న పిల్లల్ని బతికించుకోలేని సమాజం ఏం సమాజం? దిక్కుమాల సమాజం. సో దట్ హ్యాస్ టు బీ టేకెన్ కేర్ ఆఫ్ బై ద గవర్నమెంట్. అరే ప్రజలకి సంక్షేమ పథకాలు ఎందుకండి? తినేవాడు తింటాడు, లేనివాడు లేడు అని వదిలేయమని నేను అన్నట్లా. తగ్గించండి ప్రజలకు సంక్షేమ పథకాలు, చిన్నపిల్లలను బ్రతికించండి. రేపొద్దున్న మన బ్రతుకు బతికేది వాళ్ళే కదా. సో చైల్డ్ కేర్ మీద ఎంతవరకు పెడుతున్నాం? కోవిడ్ టైంలో ఆక్సిజన్ లేక చిన్నపిల్లలు చచ్చిపోయారు ఉత్తరప్రదేశ్లో. అది ఇటువంటి స్థితులు ఉన్న సమాజం ఏం సమాజం? ఇది మారాలి. అలాగే పిల్లలు చదువుకోవడానికి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్, ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు పెరుగుతున్నాయి? బికాస్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కరెక్ట్లీ. అరే ఇంత అద్భుతమైన ప్రైవేట్ రంగంలో ఇప్పుడు ఇంత సాఫిస్టికేటెడ్గా ఇది క్లాస్ చెప్పగలుగుతున్నాను నేను. ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? ఆలోచనలు లేవా? టెక్నాలజీ వాళ్ళకి అందదా? చెప్పే ఫ్యాకల్టీ లేరా? మరి ఎందుకు చేయలేకపోతుంది? చెయ్యాలనే అది లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. ఎవరేమనుకున్నా ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఏ పార్టీకి లేదు. సో ఇదొకటే మారాలి. అలాగే జాబ్ సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా కొన్ని స్ట్రక్చరల్ బ్యారియర్స్ని మనం ఆపగలుగుతాం. అలాగే ఇంక్లూజివ్ పాలసీస్, ముందుగా వెనకబడినటువంటి వర్గాలకు కూడా ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ అందేటట్టుగా మనం చూడాలి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థింగ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ రిపోర్ట్. 4వది వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్. మీ అందరికీ తెలిసిందే, జూన్ 12వ తారీఖున సాధారణంగా మనం చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా ఒక దినాన్ని పురస్కరించుకున్నాం, ఒక రోజుని. చిన్నపిల్లల చేత పని చేయించకూడదు. ఇప్పుడు కొంచెం తగ్గింది, పర్వాలేదు. సో దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం జూన్ 12వ తారీఖున తీసుకుంటారు. అంటే చైల్డ్ లేబర్ని ఎలిమినేట్ చేయడానికి, చిన్నపిల్లల యొక్క హక్కుల్ని కాపాడడానికి అవేర్నెస్, అంటే కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇది మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలో 2002లో ఈ డేని ప్రకటించింది. 2025కి ఒక 21 ఇయర్స్ ఇప్పటి వరకు అయింది. దీనికి సంబంధించి ఒక థీమ్ తీసుకున్నారు, అదేంటంటే ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దేర్ ఈజ్ మోర్ టు డూ. అంటే ఖచ్చితంగా చైల్డ్ లేబర్ని ఆపడంలో ప్రతి దేశము చాలా అద్భుతమైనటువంటి పరిణితి కనబరిచింది, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అలాగే మెసేజ్ కూడా ఏంటంటే పాస్ట్ అచీవ్మెంట్స్ని గుర్తించండి, బట్ ఇంకా ఎక్కువగా చేసి చైల్డ్ లేబర్ పూర్తి స్థాయిలో చిన్నపిల్లల చేత పనిచేయడాన్ని అరికెట్టించాలి. ముఖ్యంగా ఆఫ్రికా లాంటి దేశాల్లో చాలా అత్యధికంగా ఈ చైల్డ్ లేబర్ లాంటివి ఉంటాయి. అట్లాగనే 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో ఉన్న లెక్కలు 10 మిలియన్లు, అంటే 1 కోటి మంది 5 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే 3.9% మొత్తం పిల్లల పాపులేషన్లో చైల్డ్ లేబర్గా ఉన్నారు. అయితే ఇది 1.26 కోట్లు 2001లో ఉంది, ఆ తర్వాత ఇది తగ్గింది. దీనివల్ల ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత నెంబర్ ఉంది అంటే 2001లో 1,26,00,000 మంది ఉన్నారు, తర్వాత 1 కోటి మందికి తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే వీళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, ఫస్ట్ పాయింట్. కొత్తగా పిల్లల్ని మాత్రం చైల్డ్ లేబర్లో పెట్టట్లేదు. అయితే దీనికి రీజన్స్ ఏమొస్తాయంటే, ఎప్పుడైనా చైల్డ్ లేబర్ ఉందంటే దానికి పేదరికం కారణం, అలాగే ఎడ్యుకేషన్ లేకపోవడం. అందుకే ప్రతి పిల్లాన్ని స్కూల్కి పంపించాలి, ఫస్ట్ పాయింట్. పాలసీ మీద చూసుకుంటే నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987లో తీసుకున్నాం మనం. ఇక్కడ ఎవరైతే చైల్డ్ లేబర్గా ఉంటారో వాళ్ళని ప్రభుత్వమే తీసుకెళ్లి రిహాబిలిటేషన్ క్యాంప్లో పెట్టి చదివిస్తుంది. అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 8.7 గోల్ మనకు ఒకటి ఉంది. ఇది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ని 2025 కల్లా ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు, కానీ చేసేటట్టుగా ఏం కనిపించట్లేదు. బట్
ప్రభుత్వం గట్టిగానే ట్రై చేస్తుంది. ఇంకా 5th టాపిక్ యుఎన్ హై సీస్ ట్రీటీ, అంటే సముద్ర జలాలలో ఎలా మనం వాటిని వాడాలి. దీనికి ఇండియా సైన్ చేయలేదు ఈ అగ్రిమెంట్కి. ఇది బేసికల్గా ఏంటంటే ఇండియా అన్లైక్లీ టు రాటిఫై దిస్ ట్రీటీ సోన్, అంటే ఇండియా ఈ ట్రీటీకి ఈ ఒప్పందానికి సైన్ చేయదు. అసలు ఈ ఒప్పందం ఏందో చూద్దాం. సో ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఫ్రాన్స్ చాలా విపరీతమైనటువంటి ప్రెషర్ పెడుతోంది ఇండియాని సైన్ చేయమని, కానీ మనం సైన్ చేయమని చెప్పాం. అసలు ఏంటి ఈ ట్రీటీ అంటే అగ్రిమెంట్ ఆన్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ మెరైన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అంటే ఒక దేశానికి ఎంతవరకు అయితే లీగాలిటీ ఉందో సముద్ర ప్రాంతాలు, ఆ సముద్ర ప్రాంతాలు దాటి సాధారణంగా 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది లీగాలిటీ, అది దాటి చేపలు పట్టడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి చేసేటటువంటి క్రమంలో ఆ సముద్ర జలాలను వాటి డైవర్సిటీ బయోడైవర్సిటీ అంటే వాటి తాలూకా వైవిధ్యం కోల్పోకుండా వాటిని వాడుకోవడానికి ఇది ఒక ఒప్పందం. అంటే కరెక్ట్గా చెప్పాలంటే సముద్ర జలాలను చాలా పొందికగా జాగ్రత్తగా వాడాలి. కానీ భారతదేశం దీనికి సైన్ ఎందుకు చేయదంటే ఇట్లాంటి ట్రీటీలకు సైన్ చేస్తే ఈ చేపలు పట్టేటటువంటి వాళ్ళని మత్స్యకారుల్ని కొంత అడ్డుకట్ట వేయాల్సి వస్తుంది. ఈ టైంలోనే చేపలు పట్టాలి, ఈ టైంలో పట్టకూడదు అని అడ్డుకట్ట వేయాల్సి వస్తుంది. కానీ భారతదేశం ఇంకా ప్రిమిటివ్ సొసైటీ. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా 45% నుంచి 47-50% ఉన్నటువంటి పాపులేషన్ కేవలం ప్రైమరీ సెక్టార్ మీద, ముఖ్యంగా అగ్రికల్చర్ ఇలాంటి వాటి మీద, ఫిషరీస్ కూడా అందులోకే వస్తుంది, దీని మీద ఆధారపడి ఉన్నారు. కొన్ని కోట్ల సంఖ్యలో మత్స్యకారులు, లక్షల సంఖ్యలో మత్స్యకారులు పూర్తి స్థాయిలో చేపల వేట ఆధారిత జీవితాన్ని పొందుతున్నారు. ఇలాంటి క్రమంలో మనం కనుక ఇలాంటి ఒప్పందాలకు సైన్ చేస్తే వాళ్ళ లైవ్లీహుడ్ మీద కొంత ఇంపాక్ట్ పడుతుంది. సో దీనికి భారతదేశం రెడీగా లేదు. కానీ ఇది లీగలీ బైండింగ్ ట్రీటీ, అంటే ఈ యొక్క పర్టికులర్ ఒప్పందానికి కనుక మనం సంతకం పెడితే చట్టబద్ధత ఉంటుంది. అంటే మనం కనుక దీన్ని ఫాలో అవ్వకపోతే మన మీద ఫైన్స్ వేస్తారు, ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా ఎండగడతారు మనల్ని. సో కాబట్టి దీనికి సంబంధించే యుఎన్ క్లాస్ అని ఒక ఒప్పందం ఉంది, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని 1982లో చేశారు. అప్పట్లో వచ్చిన ఒప్పందం ఇది. దాదాపుగా ప్రపంచంలో 67% ఉన్నటువంటి సముద్ర జలాలకు సంబంధించి ఇది ఒప్పందం. సో దీనికి నెక్స్ట్ వెర్షనే ఈ యుఎన్ లాస్ ఆఫ్ సీస్ అనమాట. సో ఇందులో ఏముంటాయంటే మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని ఉంటాయి. అంటే ఒక ప్రొటెక్టెడ్ జోన్స్, ఇప్పుడు ఎట్లయితే మనం నేషనల్ పార్కులు ఉన్నాయో అట్లా సముద్రంలో కూడా కొన్ని ఏరియాస్ని ప్రొటెక్టెడ్ జోన్స్గా చేస్తారు. అలాగే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమంటారు. అంటే మనం పడుతున్న చేపలు పట్టడాలు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల, ఇట్లాంటి యాక్టివిటీస్ వల్ల ఎంతవరకు మెరైన్ బయోడైవర్సిటీ దెబ్బతింటుందని చెప్పాలి మనం ప్రతి సంవత్సరం. అలాగే మెరైన్ జెనెటిక్ రీసోర్సెస్, అంటే ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ద బెనిఫిట్స్. మెరైన్ జెనెటిక్ రీసోర్సెస్ అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చేపలు వీటికి సంబంధించిన జెనెటిక్ డేటా ఉంటుంది, అది అన్ని దేశాలతో పంచుకోవాలి. ఇది పెద్ద ప్రాబ్లం కాదు. కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో టెక్నాలజీని తీసుకోవాలి, అలాగే కన్జర్వేషన్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. ఇది భారతదేశానికి ఇది లాభం, ఇది కూడా పర్వాలేదు. కానీ ఈ రెండు లాభం కాదు, ఎందుకంటే సముద్ర జలాల మీద ఆధారపడినటువంటి వ్యక్తుల తాలూకా జీవితాల మీద ఇది ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇండియా ఏం చెప్పిందంటే మేము సంతకం పెట్టాం. ఎందుకంటే ఫిషింగ్ రైట్స్, ఈ చేపలు పెట్టేటటువంటి హక్కులు పోతాయి. డీప్ సీలో మనం మైనింగ్ చేద్దామని అనుకుంటున్నాం, ఇప్పుడు ఆ మైనింగ్ ఆపాల్సి వస్తుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మన దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయా 2-3, ఇవి వేరే దేశాలకు ఇచ్చామనుకోండి అది ఇంకా ఇబ్బంది. అలాగే నేషనల్ ఇంట్రెస్ట్ గ్లోబల్ కన్జర్వేషన్ గోల్స్ కుదరట్లా. అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు చెప్పే ఎయిమ్స్ భారతదేశానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లతో సమతుల్యంగా లేవు. ఇది భారతదేశం చెప్పినటువంటి కారణాలు. సో కాబట్టి ఈ పర్టికులర్ ట్రీటీకి భారతదేశం ససేమిరా నో అని చెప్పింది. సో సమ్మన్ సజెస్టెడ్ టు యాడ్ రిలవెంట్ ఇమేజెస్. ఖచ్చితంగా నేను రిలవెంట్ ఇమేజెస్ యాడ్ చేస్తాను, యూ డోంట్ వరీ అట్ ఆల్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.